నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. టెండర్ ప్రక్రియ నిబంధనలకు లోబడి ఆహార సరఫరా కాంట్రాక్ట్ శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ ఎంపిక. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వెల్లడి. రావి సాంబయ్య మున్సిపల్ బాలురు ఉన్నత పాఠశాలలో అలరించి ఆలోచింపచేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సదస్సు. కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. 2 టౌన్ సిఐ రాములు నాయక్ వెల్లడి. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందే రోగులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిబంధనలకు లోబడి సరఫరా చేసేందుకు గాను నూతన ఫుడ్ కాంట్రాక్టర్ ను నిబంధనలకు లోబడి ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో హాస్పిటల్ రోగులకు ఆహార సరఫరా నిమిత్తం ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ డైట్ కాంట్రాక్టర్ కె రవికుమార్ కు తెనాలి వైద్యశాలలో ఇన్ పేషెంట్లకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి ప్రకటించారు. అనంతరం నియామక ఉత్తర్వులు అందజేశారు. నూతనంగా కాంట్రాక్ట్ దక్కించుకున్న రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా పలు వైద్యశాలలో తమ ద్వారా ఆహార సరఫరా జరుగుతుందని, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల కూడా ఇక నుండి పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని నిబంధనలకు లోబడి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ మల్లికార్జునరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రాజేశ్వరి, హెడ్ నర్సులు ఎన్ సుజాత, కె పద్మావతి, డిఎస్ నాయుడు, గంగాధర్, డి మణికంఠరాజు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఈ రోజు నుంచి న్యూ డైట్ కాంట్రాక్టర్ మన ఇన్ పేషెంట్స్కి డైట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ డైట్ మేనేజ్మెంట్ కమిటీ జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో టెండర్స్ పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ ఒంగోలు వారు సెలెక్ట్ అయ్యారు. వారికి మా డిసిహెచ్ఎస్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారు అది ఆర్డర్ని బేస్ చేసుకొని జాయింట్ కలెక్టర్ గారి డైరెక్షన్స్ బేస్ చేసుకొని ఈ రోజు నుంచి మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఆహారం మన ఇన్పేషెంట్స్కి వారు సరఫరా చేయడం జరుగుతుంది. గత 25 ఇయర్స్ నుంచి డైట్ కాంట్రాక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ఇలా మేము డిస్టిక్ ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్, కందుకూరు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు గాంధీ హాస్పిటల్, ఇంకా కొన్ని హాస్పిటల్ సరఫరా పేషెంట్కి భోజనం అది సరఫరా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి రిమార్క్స్ కానీ ఎటువంటి లేవు. ఇక్కడ కూడా మంచిగా పేషెంట్కి మంచి ఆహారం సప్లై చేయగలమని మేము మేడం గారు, ఆర్ఎంఓ గారు ఇక్కడ స్టాఫ్ ఆధ్వర్యంలో మంచిగా సప్లై చేస్తామని చెప్పి తమకు తెలియజేసుకున్నాం. నా పేరు రవికుమార్, ఏజెన్సీ పేరు శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్. వారంతా పూర్వ విద్యార్థులు. 50 సంవత్సరాల తర్వాత వారు 10వ తరగతి పూర్తి చేసిన పాఠశాలలో ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇలాంటి ఆత్మీయ కలయిక మరలా ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 1974-75 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆత్మీయతను చాటుతూ పరస్పర పలకరింపులతో గత జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను భక్తిభావంతో సత్కరించుకుని తమ ఆనందాన్ని చాటుకున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు ప్రముఖులైన పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. కార్పొరేట్ కళాశాలలు, విద్యా సంస్థల మోజులో ప్రభుత్వ పాఠశాలను చులకన చేయవద్దన్న భావనను వ్యక్తం చేశారు. తామంతా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఉన్నత స్థానంలో రాణిస్తున్న విషయాన్ని వివరించారు. ఈ ఆత్మీయ సమావేశంలో నాటి గురువులు పిచ్చేశ్వరమ్మ, దానబిల కృష్ణస్థాయి, ప్రస్తుత హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీలను సత్కరించారు. ఈ ఆత్మీయ ఆనందోత్సవాన్ని సూర్యప్రకాష్, మల్లేశ్వరరావు, అన్నవరపు మధు, సజ్జ మధుసూదనరావు, చిన్న హేమచంద్రరావు, కొల్లిపర శంకర్రావు, గడ్డిపాటి కిషోర్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరూ కూడా 10th క్లాస్ 1975 బ్యాచ్ మాదంతా కూడా అందరూ ఈ రోజున రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో ఆ రోజు 1975లో చదివిన వారంతా కూడా ఈ రోజున ఎక్కడెక్కడో ఉంటూ పక్క స్టేటుల్లో ఉంటూ కూడా ఈరోజు అంతా ఇక్కడికి వచ్చి ఈ పర్వదినాన్ని, ఈ పండుగలో అందరూ భాగస్వాములు అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయత ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇక నుంచి ఇట్లాగే కొనసాగించాలని చెప్పని అందరూ కూడా ఇక్కడ ఆ రోజు మాతో పాటు మాకు చదువు చెప్పిన టీచర్లందరూ కూడా ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. 75 ఏప్రిల్ 23వ తారీఖున మీ పాఠశాల వదిలేసాం. మళ్ళీ తిరిగి 2025 ఏప్రిల్ 23 తర్వాత ఈ రోజున మళ్ళీ 50 ఏళ్ల తర్వాత ఈ పాఠశాలకు వచ్చి అందరం కలిసాం. ఇప్పుడు అందరూ కొంతమంది గుర్తుపట్టే విధంగా ఉన్నారు, కొంతమంది గుర్తుపట్టని విధంగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ
మున్సిపల్ హై స్కూల్లో ఉన్నటువంటి స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్కి ఉదాహరణ అనేటువంటిది ఈ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మా బ్యాచ్లో కనపడ్డారు. మొత్తం విద్య, వైజ్ఞానిక, వాణిజ్య అన్ని రంగాలలో కూడా, రాజకీయ అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే మన పాఠశాలలో చదువుకున్నటువంటి చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. నేను ఈ స్కూల్లోనే చదివాను. మా మాస్టర్లు ఆ రోజున ఉన్నటువంటి పార్థసారథి గారు, సత్యనారాయణమూర్తి గారు, రమణయ్య గారు, పానకాలాచారి గారు, ఒకళ్ళిద్దరేంటి, వీరాంజనేయ టీచర్ గారు, వెంకటప్పయ్య గారు, వైఎస్ఎన్ గారు, పిచ్చేశ్వరమ్మ గారు, రూత్ టీచర్ గారు, అందరూ కూడా కమిట్మెంట్తో చెప్పే టీచర్లు ఆ రోజుల్లో. 50 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం, ఎందుకంటే నేను ఎక్కువగా ఈ రోజున పబ్లిక్ స్కూల్స్లో చదివే పిల్లలు ఏదో పెద్దవాళ్ళు అయి పైకి వస్తారు అన్నటువంటి ఒక నానుంది, ఇంప్రెషన్ ఉంది. కానీ ఈ స్కూల్లో చదివి నేను 2 కాలేజీలకి, డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ లా భీమవరం, డిఎన్ఆర్ అంటే చాలా పెద్ద విద్యా సంస్థ వెస్ట్ గోదావరిలో, ఆ డిఎన్ఆర్ లా కాలేజీకి ఫస్ట్ లెక్చరరు, ఫస్ట్ ప్రిన్సిపాల్గా సేవలు అందించాను. మీరు కష్టపడండి, ఏ స్కూల్ అయినా కానీ ఏ స్థాయి అయినా అందుకోవచ్చు. 26 సంవత్సరాలు ఇక్కడే పనిచేశాను. కృషితో నాస్తే దుర్భిక్షం. కృషి చేస్తే కృషి వల్లనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు కూడా కృషి చేసే వాళ్ళమ్మటే ఉంటాడు. కాబట్టి ఏదైనా చిన్నతనంలో బాగా చదువుకొని కృషి చేస్తే వృద్ధిలోకి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడిన 4 నిందితుల్లో 3 నిందితులను 2 టౌన్ సిఐ రాముల నాయక్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ రాముల నాయక్ హత్యాయత్నానికి కారణాలను వివరించారు. ప్రస్తుతం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కన్నా చిరంజీవి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే క్రమంలో వివిధ కేసుల్లో ముద్దాయిలైన నిందితులను కౌన్సిలింగ్ కొరకు తరచూ పిలవడం పట్ల అతనిపై కక్ష పెంచుకొని ఈ నెల 24వ తేదీన ఐతానగరంలోని అంబేద్కర్ బొమ్మ వీధిలో బైక్ పై వెళ్తున్న 1 టౌన్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి పై మంగళగిరికి చెందిన షేక్ బాబులాల్, జబ్రోల్, జాన్ విక్టర్, ఐతానగర్ చెందిన దోమ రాకేష్ లు, వేము నవీన్ అలియాస్ కిల్లర్ పొందించిన పథకం మేరకు కత్తితో దాడి చేశారు. కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డిఎస్పీ జనార్దన్ రావుల పర్యవేక్షణలో శ్రీరాములు నాయక్ తమ బలగాలతో చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో లభించిన సమాచారం మేరకు ఐతానగర్ లింగారావు సెంటర్ లో చేబ్రోల్, జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమ రాకేష్ లను అదుపులోకి తీసుకోగా హత్యాయత్నానికి పథకం రూపొందించిన వేము నవీన్ అలియాస్ కిల్లర్ పరారీలో ఉన్నట్లు సిఐ రాములు నాయక్ మీడియాకు వివరించారు. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతానగర్లోని అంబేద్కర్ నగర్ సందులో మన కానిస్టేబుల్ 1 టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే 4 మనకు ఐతానగర్ వాళ్ళు, ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టరు, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమ రాజేష్, ఈ 4 కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనోడు, సివిల్ డ్రెస్లో ఉండడం వలన అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత పక్కన కిల్లర్ అనే అతను, ఆల్రెడీ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి అనే కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈయన ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అతను చంపాలనే ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ 3 జాన్ విక్టరు, ఈ బాబులాల్, రాకేష్, ఈ 3 ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం వీళ్ళు 3 అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు. త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద, ఈ బాబుల అనే అతని మీద ఫస్ట్ టైము కేసు లేదు, కానీ మిగతా 3 మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మెయిన్ కిల్లర్ మీద నవీన్ అని పేరు, అతని మీద రౌడీ షీట్ ఉంది. జాన్ విక్టర్ మీద రౌడీ షీట్ ఉంది. ఇద్దరి మీద అయితే షీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద లేదు. ఈ కేసుతో వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాం. మానసిక ఒత్తిడి లేని విద్యా వికాసానికి అబాకస్ కోర్సులు ఎంతగానో దోహదపడతాయని తెనాలిలో సాయి అబాకస్ ద్వారా ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు సంస్థను యూసీ మాస్గా మార్చేసి మరెంతో మందిని జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా తీర్చిదిద్దే విధానం అభినందనీయమని న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ అన్నారు.
సాయి అబాకస్ యూసీ మాస్ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలిలో సాయి అబాకస్ పేరిట ఒక చిన్న సంస్థను స్థాపించి నిర్వాహకులు తమ ప్రతిభతో విద్యార్థులను అబాకస్ కోర్సులో ఉన్నతంగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. ఇంతై వటుడింతై అన్న తీరుగా సాయి అబాకస్ సంస్థను యూసీ మాస్ గా మార్చడం ద్వారా మరెన్నో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాధవ్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా చేపట్టే పలు అంశాలను భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. అబాకస్ కోర్సు నిర్వహణ కేవలం సేవా దృక్పథంతోనే కొనసాగిస్తున్నామని వ్యాపార దృక్పథంతో కాదన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో సుధా, రజని, శ్రీకాంత్ తదితర విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. యూసీమాస్ ఇంటర్నల్ కాంపిటీషన్ జరిగింది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు యూసీమాస్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఫ్రమ్ 4 years నుంచి ఫ్రమ్ 13 years పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క ఏ కేటగిరీ వైజ్ ఆ కేటగిరీ వైజ్ విజువల్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 8 minutesలో 200 sums కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ట్రోఫీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరీశంకర్ గారు రావడం జరిగింది. అండ్ తెనాలి మాధవ్ గారు అండ్ సుధా మేడం గారు ఫ్రాంచైజీ డైరెక్టర్స్ దగ్గరుండి పిల్లలకి ట్రోఫీస్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయించి వాళ్ళందరికీ ప్రైజులు తెప్పించే బాధ్యతగా రెస్పాన్సిబుల్ తీసుకుని మేము 18 years నుంచి సపోర్ట్ చేస్తున్నాము. మాకు ఈ ఫంక్షన్స్కి వాళ్ళ ఇద్దరు ముఖ్య గెస్టులు, ఒకళ్ళు సీనియర్ అడ్వకేట్ గౌరీశంకర్ గారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ మా ఫంక్షన్ అంటే యూసీమాస్ ఫంక్షన్ అనేప్పటికీ రావడం స్టూడెంట్స్ని బ్లెస్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఇలా ప్రతి ఇయర్ కూడా పేరెంట్స్ సపోర్ట్, ఇవన్నిటికీ కారణము పేరెంట్స్ వాళ్ళ యొక్క సపోర్ట్. ఆ పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేము. మరి ఈ రోజున కార్పొరేట్ రంగం అంటేనే చాలా బిజినెస్. మరి 18 సంవత్సరాలుగా తెనాల్లో మరి ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తూ మరి వారికి తోడుగా రజనీ మేడం సామాన్య గురి మరి పిల్లలందరినీ కూడా చాలా తెనాల్లో వారదైన శైలిలో గైడ్ చేస్తూ మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ సార్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సబ్జెక్టు కూడా ఆయన తీసుకున్నారంటే అందులో నిష్ణాతంగా పిల్లలకి దగ్గరగా వివరించడంలో చాలా ముందుంటారు ఆయన. ఇటువంటి గురువుల శిక్షణలో పర్యవేక్షణలో మరి యూసీమాస్ మరి నడుస్తూ ఉంది. పిల్లలు చేసిన విధానం కానీ వీళ్ళు చేస్తున్నది కానీ ఎస్పెషల్లీ పాత పేరెంట్స్ అన్నమాట, సీనియర్ పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం కానీ ఐ అడ్మైర్డ్. చాలా చాలా బాగా నడుస్తోంది. ఇంతే స్ఫూర్తితో సుధా వాళ్ళు ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గాయాలతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని క్యాజువల్ వార్డులో వదిలేసి వెళ్లారని గమనించిన వైద్య సిబ్బంది తగు వైద్య సేవలు అందించడం జరిగిందని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మీడియాకు వివరించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 21వ తేదీన సుమారు 60 సంవత్సరాలు ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని వైద్యశాల క్యాజువల్ వార్డులో వదిలేసి వెళ్లారని శుక్రవారం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మీడియాకు వివరించారు. ఆ వ్యక్తి కాలుకు బలమైన గాయం ఉందని ఈ నెల 23వ తేదీన ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరావు సర్జరీ చేశారని, ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు డాక్టర్ సౌభాగ్యవాణి వివరించారు. ఆ వ్యక్తి ఎవరనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తెనాలిలో ఈ నెల 21వ తారీఖు ఒక అన్నోన్ మేల్ పేషెంట్ 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అతని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి ఎవరో తెలియని పర్సన్స్ తీసుకొచ్చి మన వార్డులో పెట్టారు. అక్కడ మన డాక్టర్స్ చూసి దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మన ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖుకి ఫ్రాక్చర్ అయింది. ఆ కేసుకి ఎముక విరగడం జరిగింది. ఆర్థోపెడిక్ అండ్ అనస్థీషియా టీము సహకారంతో ఆ కేసుకి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కర్ణం ధర్మారావు సంతాప కార్యక్రమాన్ని తెనాలి మండలం కటివరం గ్రామంలో ఆదివారం నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ధర్మారావు చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రముఖ కేబుల్ టీవీ ఛానల్ హెచ్సివి అధినేత కర్ణం వెంకటేశ్వరరావు తండ్రి కర్ణం ధర్మారావు సంతాప సభ కార్యక్రమం ఆదివారం తెనాలి మండలం కటివరం గ్రామంలో జరిగింది. వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మేనమామ గట్టనేమి రామకృష్ణ, బొద్దులూరి వేణు, చొక్కపల్లి బ్రదర్స్, గొల్లపూడి సాయిగిరి తదితర ప్రముఖులు ధర్మారావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. హెచ్సివి సిబ్బంది ఘనమైన నివాళులర్పించారు. ధర్మారావు కుమారులు కర్ణం వెంకటేశ్వరరావు, కర్ణం చంద్రశేఖరరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సామాజిక బాధ్యతగా బీవీ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతాల్లో పలు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆ శిబిరాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ ఉదయభాస్కర్ పేర్కొన్నారు.
తెనాలి మండలం కటివరం గ్రామంలో ఆదివారం దివి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనరల్ సర్జన్ డాక్టర్ ఉదయ భాస్కర్, గైనకాలజిస్ట్ డాక్టర్ కె అచ్చారెడ్డి, జనరల్ మెడిసిన్ డాక్టర్ పి వెంకటేశ్వరు వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ వైద్య శిబిరం ద్వారా 100 మందికి వైద్య సేవలు అందించినట్టు తెలిపారు. వైద్య శిబిరంలో సేవలు వినియోగించుకున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ భాస్కర్, తెనాలి దివి హాస్పిటల్. ఈరోజు మేము కటివరం గ్రామం నందు క్యాంపు నిర్వహించాము. ఈ క్యాంపు నందు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ అండ్ ఆర్థో సేవలకు సంబంధించిన డాక్టర్లను పాల్గొని ప్రజలకు ఉచితంగా ఓపీ చూసాము. మరియు అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశాము. అండ్ అవసరమైన వాళ్ళకి బీపీ, షుగర్ టెస్టులు కూడా చేశాము. ఈ క్యాంపు నందు సుమారుగా 100 మంది దాకా పాల్గొన్నారు ప్రజలు. ఈ క్యాంపును సక్సెస్ చేసినందుకు కటివరం ప్రజలకి మరియు గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు. మన తెనాలి దివి హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్ ఈరోజు కటివరం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, పురుషులు అందరూ పాల్గొని అవసరమైన వారికి ఉచితంగా మందులు, వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ నందు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థో, జనరల్ సర్జరీ వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ప్రముఖ వైద్యులతో సదస్సు నిర్వహించడం వల్ల వైద్యుల యొక్క వైద్య పరిజ్ఞానం పెరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐఎంఏ తెనాలి శాఖ సభ్యులు అభినందనీయులని రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు దగ్గుపాటి శ్రీహరిరావు అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈసీఎం మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ తక్కిళ్లపాడు కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐఎంఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరపడం డాక్టర్లకు ఎంతో అవసరమని అన్నారు. తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని అన్నారు. ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని, ఫైర్ సేఫ్టీ, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఇటువంటి విషయాల్లో కలిసికట్టుగా అందరూ ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు కావూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్నప్పటి నుండి ఇలాంటి కార్యక్రమాలు వైద్యులకు మంచి ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ సీఎంఏ ప్రోగ్రామ్స్, గోల్డ్ మెడల్ ప్రోగ్రామ్స్ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ విషయంలో నిర్వహించిన ప్రోగ్రాం వైద్యులకు క్యాన్సర్ను ముందుగా పసిగట్టడంలోనూ చికిత్స అందించడంలోనూ ఒక అవగాహన కల్పిస్తుందని తెలిపారు. క్యాన్సర్ గురించి కిమ్స్ చక్ర హాస్పిటల్ నైపుణ్య బృందం ఉపన్యసించారు. క్యాన్సర్ వ్యాధి విపరీతమైన పరిస్థితులు అధిగమించే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోట్నాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మేజర్ కాకమాణి ఒలక్కి గారి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు డే లాంగ్ అంటే 8 అవర్స్ అంటే 2 క్రెడిట్ పాయింట్స్ కింద సిఎంఈ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు కిమ్స్ సికారా హాస్పిటల్ మరియు తెనాలి ఐఎంఏ కలిసి నిర్వహించారు. ఈ మెయిన్ ఇవాళ జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి, వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి, అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేకపోతే ఎలా జనరేట్ అవుతాయి, వాళ్ళు ఎలా కట్టడి చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చినచో ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అన్న దాని మీద ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ ఫ్రెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు సిఎంఈకి స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు గారు తిరుపతిలో రేడియాలజీ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ క్యాన్సర్ చాలాసార్లు మనం 3వ స్టేజ్ 4వ స్టేజ్లో గుర్తించే వ్యాధిగా మిగిలిపోతుంది. బట్ అలాంటి అనర్థాలు జరగకుండా ముందే క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేయడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడం, దాని యొక్క లక్షణాలు ఏంటి తెలుసుకోవడం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ డయాగ్నోసిస్ అంటే పరీక్షలు ఏమిటి, వాటి యొక్క ట్రీట్మెంట్లు ఏంటి, మనం ఎంతవరకు ఆ యొక్క వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడగలం, వారి యొక్క జీవన విధానాన్ని పెంచగలం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం 27/4/25 పూర్తిగా ఒక రోజంతా జరుగుతుంది. అలాగే పీడియాటిక్స్లో మోస్ట్ కామన్ బ్లడ్ క్యాన్సర్స్ అన్నమాట.
సో ఇలాంటివన్నీ కేసు గురించి మనం తెలుసుకోవటము, పేల్గా కనిపిస్తుంది, రక్తహీనతలాగా కనిపిస్తూ ఉంటుంది, సింపుల్ కేసులా అనిపిస్తుంది. కానీ తీరా తరచి చూస్తే చాలా వరకు ఓవర్లుక్ అవుతాయి. ఎందుకంటే మనం ఫస్ట్ మన డయాగ్నోస్ క్యాన్సర్ అని వెళ్ళదు పీడియాటిక్ కేసెస్లో, ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి. కానీ మోస్ట్లీ రికవరీ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కీమోథెరపీకే చాలా వరకు పీడియాటిక్ పేషెంట్స్ బ్యూటిఫుల్గా రికవరీ అవుతారు. అడల్ట్లో రికవరీ స్టేజ్ చాలా తక్కువ, కానీ పీడియాటిక్లో తొందరగా. అంటే చిన్నపిల్లల్లో ఏదైనా క్యాన్సర్ లక్షణం వస్తే ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా బయటపడొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. మరియు ఇవాళ మన ఈ సిఎంఈ ప్రోగ్రామ్కి ముందు మనం ఒక పహల్గామ్ ఉదంతం, అంటే ఎంత అమానుషంగా జరిగింది, ఇది ఒక మతానికి సంబంధించింది అయితే కాదండి, ఇది మానవత్వానికి సంబంధించింది. ఎందుకంటే మేము ఈ రోజు ప్రతిరోజు అందరి ప్రాణాలు నిలబెట్టడానికి, ఇంత కాపాడటానికి ప్రయత్నాలు మేము చేస్తుంటే అసలు తృణప్రాయంగా ప్రాణం విలువ తెలియకుండా బిహేవ్ చేసిన వాళ్ళని తీవ్రంగా ఖండించాలండి. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. తెనాలి మండలం పెదరావూరు గ్రామం నందు గల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 1991-92 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రాధాన్యత సంతరించుకున్న పూర్వ విద్యార్థుల సదస్సులో వాలేశ్వరరావు, విజయలక్ష్మి, నరసింహారావు, చలపతిరావు, సత్తార్, వసుంధర సమక్షంలో పూర్వ విద్యార్థులు 1,25,500 రూపాయలతో పునరుద్ధరించిన తరగతి గదిని ఆవిష్కరించారు. సుదూర ప్రాంతానికి వచ్చిన పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం ఆహ్లాదాన్ని పంచింది. 33 సంవత్సరాల తర్వాత గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాఠశాలకు తమ వంతు తోడ్పాటు అందించడం సంతోషకరంగా ఉందని పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు మీడియాతో పంచుకున్నారు. అసైన్మెంట్స్ రాయించేవాళ్ళం, మ్యాప్ పాయింటింగ్ చేయించేవాళ్ళం. ఎప్పుడు కూడా మేము పేపర్స్ పెడతా ఉండేవాళ్ళం, దిగుతూ ఉండేవాళ్ళం. ఎక్కడైతే బోత్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండస్ట్రీ ఉంటుందో వాళ్ళు అచీవ్ అవుతారు. ఒక్క ఇండస్ట్రీ ఉంటేనే అచీవ్ అవ్వాలి, ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. ఆ రెండే ఇక్కడ ఉన్నాయి. ఆ విధంగా ట్రాక్ ఉంది ఇక్కడ, మెయిన్ ట్రాక్. అందుకని విద్యార్థులు కూడా మంచి స్థితిలో కూడా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎక్కడ చేసుకున్నా కానీ క్యారెక్టర్ మాత్రం ఉంది. నేను చెప్పే శుభ సందేశం ఏంటంటే మీ విద్యార్థులను చదివించుకోవాలి, మీ పిల్లలు చదివించుకోవాలి, బాగా చదివించుకోవాలి. అంబేద్కర్ ఒక మాట చెప్పాడు దేశానికి, ప్రజలంతా కూడా మీ బిడ్డలు చదివించుకోండి, ఉన్నతమైన శిఖరాల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, దాంతోపాటు క్రమశిక్షణ ఉండి అన్నాడు అంబేద్కర్. ప్రతి ఒక్కళ్ళము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కావాల్సినటువంటి సంపద ఆరోగ్య సంపద. మనం డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఆ డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని పెంచుతుంది. ఆ టెన్షన్ల వల్ల ఇంకా మనుషుడు హాస్పిటల్ పాలవుతారు, హాస్పిటల్కి ఇచ్చేస్తారు. బాగా తెలిసినటువంటి ఆయన వయసులో ఉండగా సంపాదన కోసం ఆరాటపడి పోగుపెట్టి వయసు అయిపోయిన తర్వాత ఈ సంపాదించిన సంపాదన అంతా మళ్ళీ అంచెలంచెలుగా హాస్పిటల్కి పెడుతుంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ అలాగే ఉంటుందన్నమాట. విద్యార్థులకి ఎలాంటి మానవతా విలువలను తెలియజేస్తారు, అవన్నీ కూడా ఈరోజు వాటిని స్మరించుకోవడం జరిగింది. దాదాపుగా 33 సంవత్సరాల తర్వాత మా అందరితో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ విధంగా కలవటం, అలాగే స్నేహితులు అందరం కూడా కలిసి ఈ విధంగా మా యొక్క బాల్యమైనటువంటి ఆ స్మృతుల మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ సందర్భంగా పాఠశాలకి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము చదువుకున్నటువంటి 7-8 తరగతుల బ్లాక్ని దాన్ని పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దోర్పల్లి సురేష్, అలాగే కాంత్ కుమార్, రవికుమార్, అలాగే జానీ భాష, కొంతమంది మిత్రులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కూడా జరిగింది. వేదవ్యాసుడు రచించిన మహాభారతం యావత్ ప్రపంచానికే ఒక దిక్సూచి లాంటిదని, ఆ మహాగ్రంథంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం యావత్ మానవ జీవన గమనానికే మార్గదర్శకమని ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి తెనాలి కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ భవనం నందు ఆదివారం నిర్వహించిన సమావేశంలో అన్నారు. తెనాలి కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో ఆదివారం సాయంత్రం ఏప్రిల్ మాసం సీనియర్ సిటిజన్ సమావేశాన్ని అధ్యక్షుడు మువ్వా సత్యనారాయణ అధ్యక్షుని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రవచనకర్త నూరి నారాయణమూర్తి భారత గ్రంథం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరపున ప్రవచనకర్త నూరి నారాయణమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. భారతంలో లేనటువంటిది ప్రపంచంలో లేదు, ఈ ప్రపంచంలో లేనిది భారతంలో లేదు. అలాంటి విధంగా వ్యాస మహర్షుల వారు అందించారు. అలాంటి మహాభారతంలో ఈనాడు అర్జునుని యొక్క దివ్య విశేషాలు తెలియజేసేటువంటి అద్భుతాన్ని
మాకు ఈ ప్రదేశంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కల్పించడం, వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్జునుడి యొక్క దివ్య పాత్ర వలన మానవులు ఎలా ఆచరించాలి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా దీనిలో అమోఘం ఉన్నాయి. ముఖ్యంగా అర్జునుడి యొక్క చివరి భాగంలో, మొదటి భాగం కంటే చివరి భాగం ఇంకా అద్భుతం. ప్రపంచానికి అఖండమైనటువంటి ఉపనిషత్ సారాంశ భగవద్గీతకు కారణభూతమైనటువంటి కోణం. మనం అర్ధగంట మాట్లాడి గంట మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా కానీ అంత బాగా జనంలో ఇంకా చెప్తే బాగుండు అనేటట్టు ఉంటుంది ఆయన ధోరణి. అప్పుడు కాకుండా అదే కాకుండా ఇప్పుడు శ్రీరాములకు కానీ ఎక్కడైనా సరే సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ సప్తాహాల్లో తప్పనిసరిగా ఈయన లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ భక్తి టీవీ కానీ ఇంకా మిగతా అన్ని ఛానల్స్లో కూడా ఈయన నోరి నారాయణమూర్తి గారు అని కానీ ఖచ్చితంగా రాత్రి 9-10 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. అది కనుక మనం వినేటట్లయితే చాలా కూడా ఆయన చెప్పే వాటిలో మనం ఆచరించదగ్గ చాలా ఉంటాయి. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. టెండర్ ప్రక్రియ నిబంధనలకు లోబడి ఆహార సరఫరా కాంట్రాక్ట్ శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ ఎంపిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వెల్లడి. రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో అలరించి ఆలోచింపచేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సదస్సు. కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. 2 టౌన్ సిఐ రాములు నాయక్ వెల్లడి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.